వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడు మనం భీమారంలోని ఒక గృహంలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి గోలి నితిన్ అనే 23 ఏళ్ల వ్యక్తి దూలానికి హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం వారి గృహంలోనే ఉన్నాం. గోలి నితిన్ అనే వ్యక్తికి సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం అనేది జరిగింది. పెద్దలందరినీ ఒప్పించి మరీ వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం క్రితమే అతనికి ప్రేమ వివాహం జరిగి ఈ మధ్య కాలంలోనే కొన్ని డిస్కషన్స్ జరగడం వల్ల, కొన్ని గొడవల కారణాల వల్ల వాళ్ళ భార్య నుండి ఇప్పుడు వేరుగా ఇక్కడ ఒక్కడే ఉంటున్నాడని తెలిసింది అండి. ఇక్కడే అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు చేసుకున్నాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం అడిగి తెలుసుకుందామండి. ఇక్కడికి వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఇప్పుడే ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకొని అసలు అతని సూసైడ్ కి గల కారణాలు ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు చేసుకున్నాడు అనేది మనం తెలుసుకుందామండి. నమస్తే అండి, మీ పేరు? రాకేష్ గారు, మీకు నిఖిల్ ఫ్రెండ్ కదా మీకు. సో మీకు కాల్ చేసి ఏమైనా చెప్పారా? షాప్ కి రావట్లేదు, రేపు మార్నింగ్ నువ్వు షాప్ చేయని చెప్పాడు. సరే అన్నా, సామాన్ తీసుకొని ఫీజు తీసుకో, పొద్దున ఫోన్ చేయన్నాడు. సరే అని చెప్పిన. మార్నింగ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఓకే, మార్నింగ్ మీరు ఏ టైంకి కాల్ చేశారు? 6 నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. 10 o'clock వీళ్ళు అన్న 9:30కి వీళ్ళు అన్న కాల్ చేస్తాను. కాల్ చేసి మీ తమ్ముడు ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, షాప్ తీయాలి, ఓనర్ ఫోన్ చేస్తానని చెప్పిన. అంటే సరే నేను పోతా అన్నారు. వచ్చినాక కాల్ చేసి ఇట్లా డోర్ పెట్టున్నది, వాడు ఇంత ఫోన్ చేసినా లేపుతుంటే డోర్ పెట్టినా లేపుతలేడు. తర్వాత పోలీసులకు కొద్దిసేపటిగా ఫోన్ చేసి చనిపోయిండు అని అంటే తొందరగా ఇక్కడికి వచ్చేసాను. ఓకే, నిన్న మీకు ఏమైనా చెప్పారా? నిన్న మీతో మాట్లాడారా, కలిసారా? కలిసాడు. ఏమైనా డల్ గా ఉండడం గానీ ఏమైనా ఫేస్ చేస్తున్నా? క్యాజువల్ గానే ఉన్నారా? అంత ముందు ఏమైనా డిస్కషన్స్ ఫ్యామిలీ పరంగా పర్సనల్? అతనికి ఇంటికి వెళ్ళిందని చెప్పేసి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. నిన్న చెప్పిండు మేడం. ఓకే, నేను వాళ్ళ డాడీ నిన్న ఏం చేసిండు అంటే 6:30 అయితే సాయంత్రం ఫోన్ చేసి నాన్న ఒక 2,000 అకౌంట్లో కొట్టుమన్నాడు. అకౌంట్లో కొట్టుకుంటే పైసలు ఎందుకు నాకు ఇప్పుడు చీకబడ్డది, తమ్ముడిని అడుగురా, ఇప్పుడు మన ఫోన్పే లేదు మా దగ్గర, డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్పే లేదంటే తమ్ముడు హైదరాబాద్ ఉంటాడు. వానికి ఫోన్ చేసి 2,000 వేయరా అంటే 2,000 వేసింది అవసరం ఉన్నట్టు. ఆ 2,000 వేసినాక 8 గంటలకు ఫోన్ చేసి అది అన్నం తినలేనన్న శాతం అవుతలే అన్నాడు. శాతం అవుతలే అంటే అన్నం తినలేదురా మరి అది లేదా అంటే లేదు, లొల్లి గాయిగా చేసిపోయింది నాన్న అన్నాడు. ఎప్పుడు తను గొడవ చేసి వెళ్ళిపోయింది? 3 రోజుల కింద, 3 days బ్యాక్ గొడవ చేశాడు. గొడవ చేసిపోయినాక రాత్రి మళ్ళీ ఏమన్నదట, నేను సూసైడ్ చేసుకుని మంది అవుతానా, నిన్ను స్టేషన్లో ఎత్తారు అని చెప్పిందట. నేను అన్న కదట నువ్వేం చేయకున్నా సపరేట్ ఇంటి ముఖం రారా అని చెప్పిన. మీరు చెప్పారు ఇంటి ముఖం రా, నువ్వు లొల్లి పెట్టుకోక ఏం కాదు, నువ్వు సపరేట్ రావాలి కాకుండా ఇంకో దాన్ని చేద్దాం కానీ నువ్వు లొల్లి పెట్టుకోకుండా ఆయన అన్న. ఇది వరకు ఒకసారి కొట్టిండు మన బామ్మారి వచ్చి వీడిని కొడితే నేను ఎంజిమ్ కాడికి పోయినా. ఎంజిమ్ కాడికి పోతే వాడు రమ్మంటే రాలే. నేను వచ్చినాక నా కొడుకుని ఇప్పుడు 3 సార్లు కొట్టిల్లు వాళ్ళు. 3 times కొట్టిల్లు మేడం. కొట్టినాక నేను వచ్చే వరకు ఉంటలేరు, నేను వచ్చే వరకు అవతల పడుతున్నారు. వాడు టైం కాకుండా వాళ్ళు వస్తారు, కొట్టిపోతారు. ఇద్దరే ఉంటారా ఇక్కడ? భార్య ఇద్దరే ఉంటారు. మాకు ఇప్పుడు రూమ్ కూడా లేదు మేడం, ఇది ఫస్ట్ టైం. పెళ్ళి అయినాక వాడు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం ఈ టైంలోనే దాన్ని తీసుకొచ్చుకున్నాడు. 1 నెల రోజులు పోలీసు అనేది తిరిగినాం. వాళ్ళు నా మీద కేసు పెట్టిళ్ళు. కేసు పెడితే కూడా నేను అద్దు లొల్లి పెట్టుకోకూర్రి, మీ దారిన మీరు మళ్ళీ వాని దారిన పడిపోతాడు, వాడు 22 ఏళ్ళ పిల్లగాడు, ఆగమని చేయకు బుజ్జి, నువ్వు చదువుకుంటాను కానీ చదువు సక్క రాదు, మేము చదువుకుంటావు, నువ్వు వద్దని చెప్పిన. వద్దని చెప్తే ఇడిచిపెట్టలే. మొన్న ఒక రోజు ఫోన్ చేసింది నాకు, నా చిన్న సెల్ మేడం, పెద్ద సెల్ కాదు. ఫోన్ చేసి వాడిని చంపేదాకా ఇడిచిపెట్టని అన్నది. బుజ్జి నువ్వు చంపితే ఏం రాలే, నువ్వు చంపుతా మాత్రం మంచిగా ఉంటుంది, నువ్వు మర్యాద కొద్ది మంచిగా ఉంటేనే సరే కానీ అన్నాక ఏం చేసింది, ఇక్కడ ఉండి లొల్లి పెట్టుకొని ఒకసారి ఎలకల మందు పోసింది గ్లాసుల నీళ్ళ మీ అబ్బాయికి అన్నం తింటా అంటే. పోసినాక ఏం చేసిండు, ఎంజీ సభ్యులు కక్కిచ్చింది. కక్కిచ్చినాక వాడు కొంచెం తెలివికి వచ్చినాక నాకు ఫోన్ చేసిండు. రమ్మంటే 12 గంటలకు వీళ్ళు అందరు వద్దంటే కూడా నేను బండేసుకొని వచ్చిన. ఎంజీ వచ్చే వరకు అబ్బాయి 3 ఉన్నారు, మా వానికి ఇవ్వలేరు. నేను వచ్చినాక నీ కొడుకు నీకు అప్పు చెప్తానా, నేను పోతానని చెప్పింది, వెళ్ళిపోయి. నేను కక్కించుకొని ఇది ఒక 6 నెలలు 6 months బ్యాక్ జరిగినాక నేను ఎంజీలో ఒక రోజు నైట్ ఉండి పొద్దుగాల తీసుకొని అంత కక్కించుకొని మందులు తీసుకొని తీసుకెళ్ళిపోయినా. మళ్ళా అద్దాన్నిగా మీరు ఎక్కడో అక్కడ నుండి శుద్ధం సంవత్సరం అయినాక అని అంటే అది మళ్ళీ వచ్చినాక ఇంటికి వచ్చింది డైరెక్ట్ మా ఇంటికి. నేను ఎందుకు విడిచిపెట్టి ఉంటాను, నువ్వు విడిచిపెట్టు బుజ్జి, నువ్వు వాడిని ఎంబడి పడకు, నీకేమన్నా కావాలని తీసుకోపో, వాడిని ఆగమాగం చేయకి అన్నాక వచ్చింది. 2-3 రోజులు మా ఇంటికి మంచిగా పెళ్లికి వచ్చిర్రు, మంచిగా ఉన్నారు, తీసుకొని వచ్చింది కదా. మరి ఇప్పుడు తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని వీళ్ళతో ఫ్రెండ్స్ తో చెప్పారంట. అదే మేడం, అది వీడు దావాలనే చేసింది. నేను చేసుకుంటానంటే వీడు చేసుకొని చచ్చిపోవాలి. వాడిని కొట్టిల్లు రాత్రి. వాని తమ్ముడు వాడు ఘోరంగా ఉంటాడు, సారి కానీ ఎత్తుంటాడు. వాడు 2-3 సార్లు కొట్టిండు. వాడు మేము వచ్చే వరకు ఉంటాడు, వాడు కొట్టిపోతాడు. సార్ నిన్న కూడా అలా ఏమైనా జరిగింది? కొట్టి నచ్చిపోయాడు వాడు. వాటిలో భయపడ్డాడు కాదు, వాడు కొట్టి అంత పిరికివాడు కాదంటారా? వాడిని 3 సార్లు కొట్టిల్లు. అయితే మా చిన్నోడు కూడా ఒకసారి వచ్చిండు, వాడు కొడతాడంటే
నేను అత్తరా నన్ను భయపడకూడదు, నేను నా గనవడ్డం ముచ్చట అంటే వాడు వచ్చినప్పుడు ఉంటలేడు, నేను వచ్చినప్పుడు ఉంటలేడు, 3 సార్లు కొట్టిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ బామ్మర్ది కానీ వాళ్ళ భార్య కారణాలతోనే, తనతో జరిగిన ఆ గొడవల కారణం వల్లే ఇతను ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని మనకు తెలుస్తుంది. ఇంకా పోలీసుల విచారణ తర్వాత తదుపరి విషయాలు తెలిసేది.